ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీకు చూపించాలని వచ్చానండి. ఎందుకో మరి ఇలాగా మనకి ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఎప్పుడు కూడా ఇలా అనుకున్నప్పుడు ఇలా జరుగుతుంది. ఫస్ట్లో అలా ఎలా అయిందో అదే ఇప్పుడు కూడా రిపీట్ అవుతుందండి. మీకు చూపిస్తున్నాను చూడండి. అసలు మన ఈ గార్డెన్లో ఎలా ఉంది, వర్షం అది పడుతుంది. ఈరోజే స్టార్ట్ చేద్దాము. ఏకాదశి అండి ఈరోజు. ఏకాదశి చక్కగా మంచి రోజు. ఈరోజు అయితే నాకు బాగుందని నేను వీళ్ళకి చెప్పాను. ఈయనకి కూడా చెప్పానండి, మా హస్బెండ్కి. ఈరోజు అయితే మంచి రోజు అండి, వేయించండి అనేసి. కానీ మాకు టైం బ్యాడ్ అనమాట. సరిగ్గా మార్నింగ్ నుంచే ఫుల్ రైన్ అండి, వర్షం. మొత్తం ఇంక ఇవన్నీ కూడా క్లియర్ చేయలేదు. ఇవన్నీ చేసేసి మనకి స్టార్ట్ చేసేద్దామని చెప్పి అనుకున్నారు అన్ని మెటీరియల్స్ వచ్చాక. బట్ మనకి క్లైమేట్ అసలు అనుకూలించలేదు. సో మీకు అప్డేట్ చేస్తూ ఉంటానండి, ఎలా ఉంది ఏంటనేది, గార్డెన్లో ఎలా చేస్తున్నాం ఏంటనేది. ఓకే అండి, పదండి ముందు మొక్కలు ఎలా ఉన్నాయో చూసేద్దాం. ఇప్పుడు కిందని ఇదిగోండి మొక్కలు. అలా వాటర్ వేయడానికి నాకు చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే అన్నీ దగ్గరగా ఉన్నాయి కదండి. వాళ్ళు పేర్చేశారు, నేను ఒక్కదాన్ని అయిపోయాను చూసుకోవడానికి. నేను లేనప్పుడు ఇక్కడ పైన వాళ్ళకి మొక్కలు తీయమని చెప్పేటప్పుడు దగ్గరున్నాను. ఇక్కడికి వచ్చేసరికి అన్నీ పక్కన పెట్టేశారండి, వాళ్ళు వెళ్ళిపోయారు పెట్టేసి. నేనే కొంచెం జరుపుకొని అలా కొంచెం ప్లేస్ ఇచ్చి వాటరింగ్ చేస్తున్నాను ప్రతి మొక్కకి కూడా. ఎక్కడ ఏ మొక్క కూడా మనకి డిస్టర్బ్ అవ్వకూడదని చెప్పి ప్రతి మొక్కకి వాటర్ చేస్తున్నాను. ఎందుకంటే ఏ మొక్క మర్చిపోయినా కూడా చనిపోతుంది. అక్కడంటే ఏంటంటే స్టాండ్స్ మీద ఉన్నాయి కదండి. స్టాండ్స్ మీద ఉండడం వల్ల ఏంటంటే మనకు ప్రతిదీ లైన్గా వాటరింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ అలా కాదు కదా, అన్ని కిందని పేర్చేసారు ఇష్టం వచ్చినట్టు. ఏంటండి అసలు ఎప్పుడు కూడా గార్డెన్ అందుకే ముందుగా చూసుకోవాలి. ఏదైనా మనం గార్డెన్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక గుణపాఠం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ముందుగా మనం ఇంత పెద్ద గార్డెన్ని స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు తప్పకుండా ముందుగానే అన్ని ప్లానింగ్ చేసుకొని పర్ఫెక్ట్గా ఉంది స్లాబ్ అన్నప్పుడే దిగాలి. ఇది అప్పుడే సెకండ్ టైం అండి ఇలాగా. మీకు ఫస్ట్ టైం ఒక వీడియో చూపించాను, అప్పుడు కూడా ఇదే జరిగింది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం కూడా సేమ్ రిపీట్ అవ్వడం నాకు చాలా బాధాకరంగా ఉంది. చూద్దాం. మొక్కలు మాత్రం ఏమి అవ్వలేదు లేండి, ఇప్పటి వరకు అయితే బాగానే ఉన్నాయి. ప్రతి ప్లాంట్ని కాపాడుకుంటూ చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇంత కష్టపడి 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ నుంచి దగ్గరగా పెంచుకొస్తున్న పెద్ద ప్లాంట్స్ కూడా ఉన్నాయి, ఫ్రూట్ ప్లాంట్స్. అవిని జాగ్రత్తగా తీసుకొచ్చి అయితే పెట్టారండి. సో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి, అలా తెచ్చినందుకు చేసినందుకు. ఓకే అండి, మరి నెక్స్ట్ అప్డేటు చూపిస్తానండి, ఏమవుతుంది ఏంటనేది, పైన ఎలా చేస్తున్నారు అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇక్కడైతే ఎన్నో ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్నీ రెడీగా ఉన్నాయి, కోసుకోవట్లేదండి. ఇక చూస్తున్నారు కదా, టొమాటోస్, వంకాయలు అక్కడక్కడ ఉన్నాయండి. పచ్చిమిరపకాయల చెట్టు అయితే ఫుల్గా పచ్చిమిరపకాయలు రెడీగా ఉన్నాయి. నారింజకాయలు, బొత్తాయి పళ్ళు అన్నీ ఎక్కడున్నదో, ఏ మొక్క ఎక్కడుందో కూడా తెలియట్లేదు. మిరపకాయలు ఇంకెక్కడ ఉన్నాయండి చాలా మొక్కలు, ఆ లోపల ఎక్కడ ఉన్నాయి. మల్బరీస్ అయితే పడిపోతున్నాయి, రాలిపోతున్నాయి. సో ఇదండి. ఓకే అండి, మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పటివరకు బాయ్ అండి, టేక్ కేర్.